ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతుంది. అక్కడున్న పరిస్థితుల గురించి మాట్లాడడానికి మనతో పాటు మైనారిటీ హక్కుల సంఘం ప్రెసిడెంట్ ఫారూక్ షుబ్లీ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. అక్కడ ఉన్న అసలు ఇరాన్ ఇజ్రాయెల్కి ఇష్యూ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? వాళ్ళిద్దరి మధ్య పోరు ఎప్పటి నుంచి మొదలైందంటారు? అందరికన్నా ముందు ప్రేక్షకులు, ఆర్టీవీ ప్రేక్షకులకు, అదేవిధంగా మీకు అందరికి కూడా నమస్కారం అండి. మీరు ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏమిటంటే, ఇదేదో జస్ట్ రీసెంట్ గా కొంతమంది విశ్లేషకులు ఇచ్చేటటువంటి వాదన ఏమిటంటే, ఇదేదో 1979 నుంచి స్టార్ట్ అయింది, లేకపోతే దానికన్నా ముందు స్టార్ట్ అయింది. యాక్చువల్ గా ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇది కొంచెం డెప్త్ లోకి వెళ్ళి అనాలిసిస్ చేస్తే కనుక ఇది దాదాపు 5 సంవత్సరాల క్రితం నుంచే దీని యొక్క పునాది, అంటే దీని యొక్క బీజం పడింది అని చెప్పేసి, ఏదైతే ధర్మాన్ని నేను అనుసరిస్తున్నానో, ఏదైతే ఇస్లాం ధర్మం ఉందో, ఆ ఇస్లాం ధర్మం ఆధారంగా చూసుకుంటే కనుక దాదాపు 5 సంవత్సరాల పురాతన కాలం నుంచి ఈ కాన్ఫ్లిక్ట్ కి బీజం పడింది అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పవచ్చు. ఏంటి సార్, మీరు 5,000 సంవత్సరాల క్రితం వెళ్ళిపోయారు, మీరు రీసెంట్ గా ఏమైనా చెప్పండి అంటే కనుక, రీసెంట్ గా మాట్లాడుకున్నా కూడా కానీ మీరు మొన్న జరిగినటువంటి ఏదైతే ఇరాక్ దగ్గర ఏదో అణ్వాయుధాలు ఉన్నాయి, అణ్వాయుధాలు ఇరాక్ దగ్గర ఉంటే ఏంటి, అమెరికాకి ఏంటి వచ్చింది ఇబ్బంది ఏంటి, కాబట్టి ఏదో రకంగా దీనిపై ఒక కాన్ఫ్లిక్ట్ అనేది క్రియేట్ చేయాలి అని చెప్పేసి భావించి అప్పుడు జరిగినటువంటి మొత్తం ఇష్యూస్, దాని తర్వాత వచ్చేసి ఇప్పుడు రీసెంట్ గా ఏంటంటే ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, ఆ అణ్వాయుధాలు కనుక ఉండి వాళ్ళ అణ్వాయుధాలు ఉంటే కనుక వాళ్ళు ఊరుకోరు, మళ్ళీ ఇమ్మీడియట్ గా మాపై అటాక్ చేస్తారు అని చెప్పేసి భావించి ఇజ్రాయెల్ ఈ మధ్య కాలంలో చేసినటువంటి అతిపెద్ద తప్పిదం ఏదైనా ఉందంటే అది చాలా స్పష్టంగా ఏంటంటే ఇరాన్ పై దాడి చేయడం. ఈ ఇరాన్ పై దాడి చేయడం వల్ల స్టార్ట్ అయినటువంటి కాన్ఫ్లిక్ట్ ఇది చాలా దూరం వరకు వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. మీరు ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం మరొకటి ఏమిటంటే, ఇది 3 దేశాలు, అంటే 3 డిఫరెంట్ మతాలు అని చెప్పేసి మనం భావిస్తాము. కానీ వాస్తవానికి చూసుకుంటే కనుక నంబర్ 1 మీకు ఇక్కడ ఇజ్రాయెల్నే మాట్లాడుకుందాం. ఇజ్రాయెల్ ఏ మతాన్ని మీకు ఆరాధిస్తారు? వీళ్ళు జీవ్స్ అంటే ఏంటంటే యూదులు అంటారు. అదే మనకి అరబీ భాషలో చూసుకుంటే కనుక యహూదీ అంటారు. అదే విధంగా మీరు చూసుకుంటే కనుక మీకు అమెరికా ఏ దేశం అంటే, అమెరికా అనుసరిస్తున్నటువంటి మతం ఏమిటి? అది వచ్చేసి మీకు క్రైస్తవ్యం, అంటే క్రిస్టియానిటీ. అదే విధంగా ఇప్పుడు మీకు పాలస్తీనా కానివ్వండి, లేకపోతే గాజా కానివ్వండి, లేకపోతే ఇరాన్ కానివ్వండి, వీరు అనుసరిస్తున్నటువంటి మతం ఏమిటి? ఇస్లాం, అంటే ముస్లిమ్స్. ఈ మూడిటికి చాలా కామన్ థింగ్ ఏంటంటే ఇస్లాంలో ఉంటుంది. అదేంటంటే ఏదైతే ధర్మాన్ని వీరు అనుసరిస్తున్నారో ఇజ్రాయిల్ వీళ్ళు మోసేని ఆరాధిస్తారు. మోసే అంటే మూసా అలైహిస్సలాం అంటాం మేము. అంటే మాకు కూడాను ఒక ప్రవక్తగా మేము మోసే ప్రాఫెట్ గా మేము భావిస్తాము. అదే విధంగా మీరు చూసుకుంటే కనుక మీకు క్రిస్టియానిటీలో వచ్చేటప్పటికి మీకు ఈసా అలైహిస్సలాం అంటాం మేము, వారు జీసస్ అంటారు. సో ఈ జీసస్ ని, మూసా అలైహిస్సలాం ని, లేకపోతే ఈసా అలైహిస్సలాం అన్నా జీసస్ అన్నా రెండు ఒకటే, మోసే అన్నా మూసా అలైహిస్సలాం అన్నా కానీ ఒకటే. వీళ్ళు ఇద్దరి కామన్ గా ఉన్నటువంటి వీరి అసలు తండ్రి అయినటువంటి అబ్రహాం, అంటే ఇబ్రాహీం అలైహిస్సలాం అని చెప్పి మేమంటాము, వారు వచ్చేసి అబ్రహాం అంటారు. అంటే ఎంత సిమిలారిటీస్ ఉన్నాయో మీరు ఒకసారి గమనించండి. ఈ సిమిలారిటీస్ గురించి, లేకపోతే ఈ చరిత్ర గురించి మాట్లాడుకోవాలంటే కనుక కనీసం 1 గంట, గంటన్నర, 2 గంటలు కేవలం ఈ చరిత్రపై మాట్లాడి అసలు దీని యొక్క పునాదులు ఎక్కడి నుంచి మొదలైనవి అనేది అదొక డిఫరెంట్ టాపిక్ అయిపోతుంది. నేను ఇంతవరకు మీకు దీనికి ఫుల్ స్టాప్ పెట్టి ఇక్కడ నుంచి కనుక మీరు ఒకసారి గమనిస్తే కనుక ఇప్పుడు ఇస్లాం అనేది ఏంటండి అంటే కనుక, ఇస్లాం ధర్మము చాలా స్పష్టంగా అటు జీసస్ ని, అంటే ఈసా అలైహిస్సలాం ని, ఇటు మోసెస్ ని, అటు ఇబ్రాహీం అలైహిస్సలాం ని, అటు దావీదు అంటారు, దావూద్ అలైహిస్సలాం అంటాం మేము. సో వీళ్ళందరినీ కనుక నేను నమ్మకపోతే నేను ముస్లింని కాదు. అంటే సో ఈ కైండ్ ఆఫ్ అంటే ఈ సిమిలారిటీస్ అనేది ఇందులో ఉన్నాయి. ఇది ఒక రకమైనటువంటి ఆధిపత్య పోరు. ఈ ఆధిపత్య పోరులో ఏంటంటే మతం యొక్క ఆధిపత్య పోరా అంటే మతం యొక్క ఆధిపత్య పోరు కాదు. దీనికి చాలా స్పష్టమైనటువంటి ఎగ్జాంపుల్స్, దాని తర్వాత స్పష్టమైనటువంటి వాదన ఖురాన్ మరియు సహీ అహదీస్, అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఏదైతే ప్రవచనాలు ఉన్నాయో దాని ఆధారంగా మాకు స్పష్టంగా దొరుకుతుంది. కాబట్టి ఈ కాన్ఫ్లిక్ట్ అనేది ఏదో ఇవాళ నిన్నటి నుంచి స్టార్ట్ అయింది కాదండి. ఈ కాన్ఫ్లిక్ట్ అనేది దాదాపు 5 సంవత్సరాల క్రితం నుంచి స్టార్ట్ అయినటువంటి కాన్ఫ్లిక్ట్.
ఈ కాన్ఫ్లిక్ట్ కి అర్థం చేసుకోవాలంటే కనుక దివ్య పురాణంలో చాలా స్పష్టంగా దీని గురించి ప్రతి అంశం గురించి కూడాను చాలా విశదీకరించి దీని గురించి చాప్టర్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పినట్టు క్రిస్టియన్ దేశాలు ముస్లిం దేశాలు విడిపోయి ఎవరి పార్టీ ఎవరి దేశాన్ని వాళ్ళు సపోర్ట్ చేస్తే ఏమైనా ఇష్యూ వచ్చింది అంటారా దానివల్ల? అంటే మీరు అడగదలుచుకుంది ఏంటంటే ఏ దేశానికి ఆ దేశం ఎవరికి వాళ్ళు సపోర్ట్ చేసుకుంటే కనుక అంటే కనుక ఇక్కడ మీరు గమనించాల్సిన అంశం ఏంటంటే ఖచ్చితంగా ఈ దేశాలు అన్ని కూడాను కలిసి పీస్ అంటే శాంతి కోసం అని చెప్పేసి ముందుకు వెళ్ళాలి. ఆ శాంతి ఒప్పందాన్ని విఘాతం కలిగిస్తుంది ఎవరు అనేది ఇక్కడ మనం ఒకసారి గమనిస్తే కనుక బేసిక్ గా ఈ రోజున ఇజ్రాయిల్ గొగ్గోలు పెడుతుంది. ఏంటి, ఇరాన్ నాపై దాడి చేసేస్తుంది, మా హాస్పిటల్స్ పై దాడి చేశారు, లేకపోతే మా సివిలియన్స్ పై దాడి చేస్తున్నారు, అది ఇది అని చెప్పేసి ఇంత గొగ్గోలు పెడుతుంది. మరి ఇదే ఇజ్రాయిల్ గత ఆల్మోస్ట్ 1 year కన్నా ఎక్కువ గాజా అంటే పలస్తీన్ గాజా యొక్క కాన్ఫ్లిక్ట్ మనకు అర్థం కావాలి. ఇది అర్థం కావాలంటే ముందు అది కూడా అర్థం కావాలి. ఇప్పుడు మీ ఇంట్లో మీకు సొంత ఇల్లు ఉంది కదా, మీ సొంత ఇంట్లో కనుక నేను కిరాయికి వచ్చి ఏమండి నాకు ఒక పేయింగ్ గెస్ట్ గా వచ్చి నేను మీ ఇంట్లో పేయింగ్ గెస్ట్ గా ఉంటాను అని చెప్పేసి వచ్చి నెమ్మదిగా మీ ఇంటి ఇల్లు మొత్తాన్ని కూడా ఆక్రమించేసుకొని మిమ్మల్ని ఒక కార్నర్ లో ఒక చిన్న బాల్కనీలో మిమ్మల్ని బంధించేసి ఈ ఇల్లు మొత్తం నాది అంటే ఎలా ఉంటుందో సేమ్ అదే పరిస్థితి పాలస్తీనా ఇజ్రాయెల్ది. గాజా అంటే గాజా స్ట్రిప్ అంటారు, అది యాక్చువల్ గా ఒక చిన్న స్ట్రిప్ లా ఉంటుంది. కాబట్టి ఈ అంశాన్ని కూడా మనం గ్రహించాలి. అంటే ఇక్కడ అందరికన్నా ముందు న్యాయం, ఈ మొత్తం అంశంలో కూడాను శాంతి స్థాపించాలంటే కనుక న్యాయం కరెక్ట్ గా జరగాలి. మరి ఆ న్యాయం అనేది పలస్తీనాతో పాటు ఏ రకంగా జరిగింది అంటే గాజాతో పాటు ఏ రకంగా జరిగింది, 1 సంవత్సర కాలంలో ఎంత దారుణంగా జరుగుతున్నటువంటి అంశాలు మీరు గమనిస్తే కనుక ఏదైతే ఈ గాజా మీద వీళ్ళు చేసినటువంటి దమనకాండ దాదాపు 15,000 కన్నా ఎక్కువ 15,000 కన్నా ఎక్కువ పసిపిల్లల్ని పొట్టన పెట్టుకుంది ఇజ్రాయెల్. దాదాపు అక్కడ ఉన్నటువంటి 25,000 కన్నా ఎక్కువ ఆసుపత్రుల్ని మొత్తం కూడాను నేలమట్టం చేసింది. నిన్నగాక మొన్న మొత్తం మెయిన్ స్ట్రీమ్ మీడియాలోకి వచ్చింది. తినటానికి తిండి లేక, తాగడానికి నీరు లేక అలమటిస్తున్నటువంటి సామాన్య ప్రజలపై, సామాన్య నిరాయుధమైనటువంటి చేతిలో ఎటువంటి ఆయుధాలు లేనటువంటి ప్రజలపై ఆకలికి అలమటిస్తుంటే వారు మాకు గుప్పెడ అన్నం పెట్టండి అని చెప్పేసి వారు ఇబ్బంది పడుతుంటే వారికి అక్కడ ఉన్నటువంటి కొంతమంది సోషల్ యాక్టివిస్టులు భోజనం సరఫరా చేయడానికి వెళ్తే ఆకలితో అలమటిస్తున్నటువంటి పాలస్తీనా గాజా ప్రజలపై నిర్దాక్షిణంగా దాడులు చేసి 51 మందిని నిన్నగాక మొన్న పొట్టన పెట్టుకుంది ఇజ్రాయిల్. అంటే ఇజ్రాయిల్ ఎటువంటి టెర్రరిస్ట్ దేశమో నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. మొత్తం దీని యొక్క చరిత్ర కనుక మనం ఒకసారి గమనిస్తే కనుక ఇక్కడ మతం ఆధారంగా చూడాల్సినటువంటి అవసరం లేదు. న్యాయం ఆధారంగా ఏదైతే న్యాచురల్ జస్టిస్ ఉందో ఆ న్యాచురల్ జస్టిస్ ఆధారంగా చూస్తే కనుక పాలస్తీనాతో జరుగుతున్నటువంటి దారుణము మామూలైనటువంటి దారుణం కాదు. అటువంటి దారుణమైనటువంటి అన్యాయానికి గురైనటువంటి ప్రజలే వీళ్ళు. ఇప్పుడు నువ్వు దాదాపు 1 సంవత్సర కాలం నుంచి వాళ్ళపై నువ్వు కంటిన్యూస్ గా అటాక్ చేస్తున్నావు. ఇప్పుడు నీపై ఇరాన్ దాడి చేస్తే నువ్వు గగ్గలు పెడేస్తున్నావు. రెండో వైపు నువ్వు చెప్తుంది ఏమిటంటే నేతన్యాహు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే నా యొక్క కొడుకు పెళ్లి ఉంటే కనుక నేను ఆపేసి నేను త్యాగం చేశాను అంట. అక్కడ దాదాపు 1,00,000 మంది కన్నా ఎక్కువ మంది యొక్క ప్రాణాలు, లక్ష మంది కన్నా ఎక్కువ మంది ప్రాణాలని అక్కడ తీసేసుకున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. ఇటువంటి దారుణమైనటువంటి పరిస్థితుల్లో మనం వాస్తవాలను మనం చూడాల్సినటువంటి అవసరం ఎంత. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇజ్రాయెల్ని అమెరికా సపోర్ట్ చేస్తుంది, ఇరాన్ని రష్యా సపోర్ట్ చేస్తుంది. ఈ నేపథ్యంలో World War III అయ్యే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా అమ్మా. ఇది కనుక నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళకూడదు అని చెప్పేసి మనం అందరం కూడా ఆశిద్దాము. కానీ ఒకవేళ కనుక ఇది నెక్స్ట్ లెవెల్ కి వెళ్తే కనుక, ఎందుకంటే అమెరికా యొక్క పరిస్థితి మీరు చూసుకుంటే కనుక ట్రంప్ గారి పరిస్థితి, ట్రంప్ గారి కన్నా నేను కేఏ పాల్ గారు 100 రెట్లు బెటర్ అంటాను నేను. ఎందుకంటే ఆయన కనీసం ఆయనకి ఆ మినిమం కామన్ సెన్స్ అయినా కానీ ఇది కానీ ఉందంట. దానికన్నా నా దృష్టిలో కేఏ పాల్ కన్నాను కేఏ పాల్కి నేను అధిక ప్రాధాన్యత ఇస్తాను ట్రంప్ మీద కంపేర్ చేసుకుంటే కనుక. ఈయన చేస్తున్నటువంటి పనులు అన్నీ కూడాను ఈ ఉసుగొల్పేటటువంటి వ్యవహారాలు. అంటే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలని అమ్ముకోవడానికి వీరు ప్రపంచంలో అశాంతిని నెలకొల్పి, ఈయన యాక్చువల్గా ట్రంప్ గారు వచ్చింది ఏమిటి, ట్రంప్ గారు ఎన్నికల్లో మొత్తం కూడా ప్రచారం చేసింది ఏమిటంటే
మా దగ్గర ఆర్థిక వ్యవస్థ చాలా దారుణంగా ఉంది, మేము శాంతిని నెలకొల్పాలి ప్రపంచం మొత్తంలో కూడాను, ఎక్కడా కూడాను యుద్ధాలు జరగకూడదు, ఆ యుద్ధాలని ఆపడానికి నేను ముందు వరుసలో ఉంటాను అని చెప్పేసి ఇప్పుడు ఇండైరెక్ట్ గా ఏంటంటే, యాక్చువల్గా మీరు చూసుకుంటే కనుక ఇజ్రాయెల్ కాదండి, ఇజ్రాయెల్ని ప్రోత్సహిస్తూ ఇజ్రాయెల్ని సపోర్ట్ చేస్తూ అమెరికానే ఇండైరెక్ట్ గా ఇరాన్ పై దాడి చేస్తుంది. ఇది వాస్తవం. మొన్న G7 సబ్మిట్ జరిగేటప్పుడు కూడా ట్రంప్ మధ్యలో నుంచి వెళ్ళిపోయి ఒక ట్వీట్ పెట్టారు, ఒక ఎమర్జెన్సీ ద్వారా బయటికి వెళ్ళిపోయాను అని. దాంట్లో ఇరాన్ని టార్గెట్ చేస్తూ పెట్టినట్టు ఒక ట్వీట్ పెట్టారు. అంటే బిగ్ డాడీ నేనే అని చూపించడానికి పెట్టారంటారు. మీరు ఇందాకే చెప్పాను నేను మీకు, మళ్ళా ఇంకోసారి నేను రిపీట్ చేస్తాను. ట్రంప్ యొక్క వ్యవహార శైలి నిజంగా చాలా అంటే ఒక చిన్నపాటి కమెడియన్ లాగా ఉంది ఆయన యొక్క వ్యవహార శైలి. అంటే ప్రతి దాంట్లో కూడాను నేనే అన్నట్టుగా ఆయన వ్యవహరిస్తున్నారు. కానీ వాస్తవానికి అయితే అటువంటి పరిస్థితులు లేవు, ఎటువంటి పరిస్థితులు లేవు. ఇరాన్ ఆయన మీరు చెప్పినట్టు మరోక్షణమే ఇరాన్ యొక్క ప్రధాని ఖమేనీ గారు, ఆయన పెద్ద ఆయన 84 సంవత్సరాలు 86 సంవత్సరాలు ఆయన పెద్ద వ్యక్తి. ఆయన ఇమీడియట్ గా నువ్వు ఎక్కడున్నావు కూడా మాకు తెలుసు, మేము మిమ్మల్ని ఇప్పుడే చంపము, ఇది ఇక్కడతో ఎండ్ అవ్వదు అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు పెద్ద పెద్ద ప్రగల్భాలు పలికినటువంటి ట్రంప్ గారు పలికిన ఇమీడియట్ గా రెండో రోజే ఆయన ప్రెస్ మీట్ పెట్టి అందరు మీడియా ముందుకు వచ్చి సమస్య లేదు, మేము ఎట్టి పరిస్థితుల్లో కూడాము మేము సరెండర్ కాము, అన్కండిషనల్ సరెండర్ అని చెప్పేసి ఆయన ఇంకో ట్వీట్ కూడా పెట్టాడు. కానీ ఇరాన్ ఎక్కడ కూడాను లొంగదు. మీరు ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, అమెరికా ఇన్ని సంవత్సరాల పాటు ఇరాక్ పై దాడి చేస్తే, ఇరాక్ పై కంటిన్యూస్ గా దాదాపు 10 సంవత్సరాలు దాడి చేసింది. ఏం జరిగింది అంటే తాలిబాన్ని మేము అంటముట్టించడానికి లేకపోతే వాళ్ళని ఇచ్చేయడానికి మేము ఇచ్చేస్తున్నాము అని చెప్పేసి. మీరు చరిత్ర ఎత్తుంది గత 10 సంవత్సరాల్లో కనుక, గత 10-15 సంవత్సరాల క్రితం నుంచి చూసుకుంటే కనుక, ఒక సద్దాం హుసేన్ తర్వాత అమెరికాని కళ్ళల్లో కళ్ళు పెట్టి డైరెక్ట్ గా వార్న్ చేసినటువంటి కంట్రీ ఏదైనా ఉందంటే కనుక అది ఇరాన్ మాత్రమే. ఖమేనీ గారు మాత్రమే. నిన్న మీరు చూసుకుంటే కనుక అది చాలా స్పష్టంగా ఆయన మెసేజ్ ని ఆయన మొత్తం ప్రపంచానికి పంపించాడు. ఏంటి, ఆయన దగ్గర అణువాయుధాలు లేకుండానే అంత తెగింపుతో ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్. అంటే ఒకవేళ అమెరికన్స్ చెప్పినట్టు నిజంగా ఆయన దగ్గర అణువాయుధాలు ఉంటే ఇది ఎంత దూరం వెళ్ళిద్ది అంటారు? అమెరికన్స్ దగ్గర ఉన్నటువంటి ఏదైతే ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉందో, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఇచ్చినటువంటి ఒక ఇది చూసుకుంటే కనుక మీరు ఇది మన ఏమంటారు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రిపోర్ట్, ఇంటెలిజెన్స్ రిపోర్టు చాలా స్పష్టంగా ఉంది. ఇరాన్ ఎక్కడ కూడాను అణ్వాయుధాలు తయారు చేస్తున్నట్టుగా ఎటువంటి సాక్ష్యాలు లేవు అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పారు. ఈ రెండు దేశాల మధ్య జరిగే యుద్ధం కేవలం మెజారిటీ సుపీరియన్సీ కోసమేనా? 100% సుపీరియారిటీ కోసమేనమ్మా, ఇందులో ఎటువంటి అనుమానం లేదు. అంటే సుపీరియారిటీ అంటాం కన్నాను కూడా ఏంటంటే ఒక రకమైనటువంటి జెలసీనెస్ అంటారు దీన్ని. యాక్చువల్గా ఇది మళ్ళీ మీరు చాలా సింపుల్ క్వశ్చన్ అడిగారు, బట్ దీని యొక్క ఆన్సర్ ఏంటంటే చాలా డెప్త్ అనాలిసిస్తో ఉంటుంది. దాదాపు 5000 సంవత్సరాల క్రితం ఏదైతే ఇష్యూ ఉందో ఆ ఇష్యూని మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీకు. యాక్చువల్గా యూదులు ముస్లిమ్స్ అంటే అస్సలు ఏమాత్రం కూడాను వాళ్ళు ఖాతరు చేయరు. అదేవిధంగా ముస్లిమ్స్ అయితే చాలా స్పష్టంగా మేము కూడాను యూదులు అంటే చాలా యాంటీగా ఉంటారు. కానీ మీరు ఖురాన్లో ఒక చోట ఎలా ఉందంటే, ఒక తండ్రి కొడుకుని ఏ రకంగా అర్థం చేసుకుంటాడో, కొడుకు తండ్రిని ఏ రకంగా అయితే అర్థం చేసుకుంటారో, అదే రకంగా యూదులు ముస్లింలను ఇస్లాం యొక్క ప్రవక్త కారుణ్యమూర్తి ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని వారు ఆ విధంగా అర్థం చేసుకున్నారు అని చెప్పేసి సాక్ష్యాధారాలతో పాటు దాన్ని ప్రూవ్ చేసినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇది ఒక వర్గ పోరు అంటం కన్నాను, మత పోరు అంటం కన్నాను కూడా ఏంటంటే ఒక రకమైనటువంటి జెలసీనెస్తో, ఒక రకమైనటువంటి దీంతోనే ఇదంతా కూడాను జరుగుతుందని చెప్పేసి కూడాను మనం చరిత్రలో లేకపోతే మన దగ్గర ఉన్నటువంటి ఏదైతే మతం ఆధారంగా ఉన్నటువంటి ఆధారాలు ఏదైతే ఉన్నాయో దాని ఆధారంగా మేము చాలా స్పష్టంగా దీన్ని నిరూపించగలుగుతాం. ఇజ్రాయెల్ అండ్ గాజా అంటే పాలెస్టైన్, అసలు ఇండియన్స్ ఎవరికి సపోర్ట్ చేయాలంటారు మీరు? చాలా మంచి క్వశ్చన్ అడిగారు మీరు. ప్రస్తుతానికి చూసుకుంటే కనుక మీరు మొత్తం సోషల్ మీడియాలో చూసుకుంటే కనుక మన చాలా మంది ఏంటంటే ముస్లిమ్స్ ని వ్యతిరేకంగా చూపిస్తూ, లేకపోతే ముస్లిమ్స్ మీద ఉన్నటువంటి ఒక వ్యతిరేకమైనటువంటి భావన ఏదైతే ఈ మధ్యలో చాలా స్ట్రాంగ్ గా ఎస్టాబ్లిష్ అయిపోయి ఉందో దీన్ని ఆధారంగా చేసుకుని ఏంటంటే కళ్ళు మూసుకొని ఇజ్రాయెల్ని సపోర్ట్ చేస్తున్నారు. కానీ వాస్తవానికి ఇజ్రాయెల్కి భారతదేశానికి ఎటువంటి సంబంధం లేదు. మీరు చూసుకుంటే కనుక మహాత్మా గాంధీ చాలా స్పష్టంగా చెప్పినటువంటి మాటలు ఏంటంటే, పాలస్తీనా ప్రజలు చేస్తున్నటువంటి పోరాటం
ఒక రకమైనది కాదు, స్వాతంత్ర పోరాటం. వాళ్ళు చేసేది తప్పైతే కనుక మేము చేసేది కూడాను తప్పే అని చెప్పేసి చాలా స్పష్టంగా మన మహాత్మా గాంధీ గారు చెప్తున్నారు. రెండవది ఏదైతే ఇంతకుముందు మీరు చూసుకుంటే కనుక మీరు మన ఆయన పేరు యాసర్ అరఫాత్ మీకు గుర్తుండే ఉంటుంది. యాసర్ అరఫాత్తో మన భారతదేశానికి ఉన్నటువంటి సంబంధాలు ఏమిటి? వీఆర్ ఆల్వేస్ ఫ్రమ్ 1952 కన్నా ముందు 1952 కన్నా ముందు అసలు ఇజ్రాయిల్ అనేది దేశం ప్రపంచ పటంలోనే లేదు. నేను మీకు ఇంతకన్నాను కదా, రెంట్కి అని చెప్పేసి ఇంట్లోకి వచ్చి నేను కిరాయికి అని చెప్పేసి వచ్చి మొత్తం ఇల్లు కూడా మొత్తం కూడా కబ్జా చేశారని చెప్పేసి 1952 వరకు ఇజ్రాయిల్ అనేది ఒక కంట్రీ ఉంది అని చెప్పేసి ప్రపంచ పటంలో ఎక్కడన్నా కూడా లేదు. ఇది కంప్లీట్ గా ఏంటంటే పాలస్తీనా ప్రజలు, గాజా ప్రజలు చేస్తుంది ఒక స్వాతంత్ర పోరాటం. ఇప్పుడు మాకు భారతదేశం నుంచి ఎప్పటి నుంచో కూడాను మా యొక్క ఏదైతే అంతర్జాతీయ లెవెల్లో మనం కంప్లీట్ గా పలస్తీన్ కి సపోర్ట్ గా ఉన్నాం, ఇరాన్ కి సపోర్ట్ గా ఉన్నాం. పలస్తీన్ కి, ఇరాన్ కి సపోర్ట్ గా ఉండటానికి అనేకమైనటువంటి చాలా స్ట్రాంగ్ కారణాలు ఉన్నాయి. ఇది మన దేశం యొక్క ఆర్థిక వ్యవస్థతో కూడుకున్నటువంటి అంశాలు. ఒకవేళ కనుక మనం వీటన్నింటినీ కూడాను కాదనకుండా బేఖాతరు చేసి మనం ఇజ్రాయెల్కి సపోర్ట్గా వెళ్తే కనుక మీరు చూడండి, నేను ఇజ్రాయెల్కి సపోర్ట్గా జనాలు సోషల్ మీడియాలో వెళ్తున్నారు, కానీ మన భారతదేశం కానివ్వండి, లేకపోతే భారతదేశం యొక్క ప్రభుత్వం కానివ్వండి, మా ప్రధానమంత్రి గారు గౌరవ నరేంద్ర మోదీ గారు కానివ్వండి, ఎక్కడ కూడాను ఇజ్రాయెల్కి అనుకూలంగా ఆయన స్టేట్మెంట్ ఇవ్వలేరు. ఎందుకంటే మా యొక్క దౌత్య నీతి, భారతదేశం యొక్క దౌత్య నీతి కంప్లీట్గా ఏమిటంటే పలస్తీన్తో పాటు ఉంది, పలస్తీన్ ప్రజలతోనే ఉన్నాం మేము. అదేవిధంగా ఇరాన్తో పాటు ఉన్నాము. ఇరాన్ నుంచి మాకు దాదాపు 30 to 40% ఆఫ్ ద ఏదైతే క్రూడ్ ఆయిల్ ఉందో ఆ క్రూడ్ ఆయిల్ మొత్తం కూడా మాకు ఇరాన్ నుంచే వస్తుంది. అటువంటి ఇరాన్తో మనం సత్సంబంధాలు మెయింటైన్ చేయాలా, లేదంటే కనుక మనం వాళ్ళతో గొడవకి దిగాలా? ఇది చాలా అంటే మనం దూరంగా చాలా మందికి తెలియదు ఇవన్నీ అంశాలు కూడా. తెలియక ఏంటంటే జస్ట్ లైక్ దట్ ఏదో మనం చెప్పేయాలన్నట్టుగా అంటే యాంటీ ముస్లిం అన్న కాన్సెప్ట్ తో ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేస్తుంటారు. బట్ వాస్తవానికి ఏంటంటే ఇరాన్ తో మాకు చాలా ఉపయోగం ఉంది. ఇరాన్ కుప్పకూలిపోతే కనుక మా యొక్క ఆర్థిక వ్యవస్థ తునాతునకలైపోతుంది. అది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ లో పడిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే మాకు వచ్చేటటువంటి ఏదైతే గ్యాస్ ఆయిల్ రెండు కూడా ఉన్నాయో ఈ రెండు కూడాను ఇరాన్ ద్వారానే మనకు వస్తున్నాయి. ఇరాన్ నుంచే మాకు మంచి రిలేషన్స్ ఉన్నాయి, ఇరాన్ నుంచి ఎప్పటి నుంచో మంచి రిలేషన్స్ ఉన్నాయి. మరి అలాంటప్పుడు అది కనుక స్టాప్ అయితే కనుక మన దేశంలో పరిస్థితి ఏమిటి? ఇవన్నీ కూడాను ఆలోచన చేసుకోవాలి. ఇప్పటి నుంచి కాదు, కొన్ని సంవత్సరాల నుంచి ఇరాన్తో, దాని తర్వాత పలస్తీన్తో మన భారతదేశానికి మంచి సత్సంబంధాలు ఉన్నాయన్న సంగతి మనం అందరం కూడా గమనించాలి. ఇంటర్నేషనల్ లెవెల్ చూడండి, మతం ఆధారంగా కాదు, ఇక్కడ మతం ఆధారంగా కాదు. ఇది ప్రతి ఒక్క దేశం యొక్క దౌత్య నీతి అనేది ఒకటి ఉంటుంది. వారి యొక్క అవసరాలు ఉంటాయి. ఆ అవసరాలని బట్టి మాకు మా యొక్క అనుకూల ప్రతికూల దేశాలనగా ఏర్పడతాయి. అంతేగాని ఇక్కడ ముస్లిం కంట్రీయా, లేకపోతే జీవిష్ కంట్రీయా, లేకపోతే క్రిస్టియానిటీ కంట్రీయా అనేది ఏమాత్రం కూడా కాదు. ఇప్పుడు ఈ యుద్ధం వల్ల ఇండియాకి ఎలా ఎఫెక్ట్ అయిందంటారు? అంటే ఈ యుద్ధం కనుక థర్డ్ వరల్డ్ వార్ లో కన్వర్ట్ అయితే కనుక ఖచ్చితంగా ఏంటంటే మీరు ఇక్కడ గమనించాల్సింది, ఇక్కడ రష్యా ఉంది, చైనా ఉంది. రష్యా చైనా ఎవరికి సపోర్ట్ చేస్తాయి? రష్యా చైనా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తాయా, ఇరాన్కి సపోర్ట్ చేస్తాయా? స్పష్టంగా ఇరాన్కి సపోర్ట్ చేస్తాయి. ఒకటి. దాని తర్వాత మీరు చూసుకుంటే కనుక మా యొక్క పరిస్థితి చైనాతో ఎలా ఉంది? ఆల్రెడీ చైనా కొత్త భూభాగాన్ని ఆక్రమించింది అని చెప్పేసి మనం కొన్ని అంశాల్లో మనం మాట్లాడుకుంటాం. కొన్ని కథనాలు కూడా మన ముందు ఉన్నాయి. మరి అలాంటప్పుడు మేము చైనా మాకు వ్యతిరేకంగా వెళ్ళి అటు వాళ్లతో పాటు ఇరాన్తో పాటు నుంచుంటుంది. ఇదంతా ఒక ఎత్తైతే కనుక ట్రంప్ గారు ఆడుతున్నటువంటి నాటకము మామూలుగా లేదు. అంటే ట్రంప్ ఆడే నాటకం ఎలా అనిపిస్తుంది? అసలు ట్రంప్ ఆడే నాటకం చూస్తే కనుక మీకు చాలా స్పష్టంగా ఏంటంటే ప్రపంచంలో మా యొక్క పరిస్థితిని, అంటే మా యొక్క భారతదేశం యొక్క ఏదైతే ఆత్మగౌరవం ఉంటుందో ఆ ఆత్మగౌరవం పైనే ఒక క్వశ్చన్ మార్క్ ని ట్రంప్ గారు సృష్టిస్తున్నారు. మీరు చూడండి, నరేంద్ర మోదీ గారితో లేకపోతే బీజేపీతో మాకు అనేక రకాలుగా అయినటువంటి అనేక విభేదాలు ఉండవచ్చు, కానీ అల్టిమేట్ గా నరేంద్ర మోదీ గారు నా దేశ ప్రధాని.
ఆయన్ని గౌరవించుకోవడం, ఆయన్ని నేను జాగ్రత్తగా కాపాడుకోవడం నా యొక్క బాధ్యత యాజ్ ఎ ఇండియన్గా. ఎందుకంటే ఆయన్ని మీరు తక్కువ చేసి చూస్తే కనుక నన్ను కూడా తక్కువ చేసి చూసినట్టే. మీరు ఇక్కడ చూడండి, మీరు ట్రంప్ చాలా స్పష్టంగా అసలు ఎక్కడ కూడా సంబంధం లేకుండా నేను ట్రేడ్ని ఇది చూపించి మొత్తం జనాల ముందు వేసి ట్రేడ్ గురించి మాట్లాడి, నేను ఇండియా పాకిస్తాన్ యొక్క ఏదైతే వార్ జరిగిందో సింధూర్, ఆపరేషన్ సింధూర్, దాన్ని నేను ఆపించి వేశాను, లేదంటే కనుక ఇది ఆటం బాంబ్ వరకు వెళ్ళేది, ఆటం బాంబ్ విసురుకునేంత వరకు వెళ్ళేది అని చెప్పేసి ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, ఇప్పటికి 15 సార్లు అన్నాడు. 15 సార్లు అంటం కాకుండా దానికన్నా ఎక్కువ ఇంకా చాలా దారుణమైనటువంటి అంశం ఏమిటంటే, మా యొక్క ప్రధాని నరేంద్ర మోదీ గారు చాలా స్పష్టంగా అసలు ట్రంప్కి దీంట్లో సంబంధమే లేదు, వాళ్ళు ఎప్పుడైతే గనక మేము యుద్ధాన్ని మేము కోరుకోవట్లేదు, మేము ఆపేస్తామని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి మెసేజ్ వచ్చిన తర్వాతనే మేము ఆపేసామని చెప్పేసి చెప్తున్నా. కానీ చెప్పిన తర్వాత కూడాను మళ్ళా ట్రంప్ చెప్పేది ఏంటి, లేదు నేనే ఈ యుద్ధాన్ని ఆపాను అని చెప్తుంటే దీని యొక్క అర్థం ఏమిటి? మేమేమో ఒకవైపు నుంచి హౌడీ మోడీ, దాని తర్వాత నమస్తే ట్రంప్, హౌడీ మోడీ, దాని తర్వాత నమస్తే ట్రంప్ అని చెప్పేసి పెద్ద పెద్ద కార్యక్రమాలు నిర్వహించి మేరా దోస్త్ హై, ఎవరు ట్రంప్ నా దోస్త్ హై అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు అతనికి ఎంతగానో గౌరవించి అబ్కీ బార్ ట్రంప్ కి సర్కార్ అని చెప్పేసి ట్రంప్ కోసం మీరు ప్రచారం చేసినటువంటి పరిస్థితులు ఉంటే, వీడేం చేస్తున్నాడు? వీడు ట్రంప్ ఐ లవ్ పాకిస్తాన్ అంటున్నాడు. నిన్న కాక మొన్న అన్నాడు కదమ్మా, ఐ లవ్ పాకిస్తాన్ అంటున్నాడు. సరే, నిన్న G7 కంట్రీస్ మీరు చెప్పారు కదా ఇందాక, బయటకు వస్తూ ఒక ఇది పెట్టాడని చెప్పేసి, ఆ G7 కంట్రీస్ అయిపోయిన తర్వాత మీరు ఒక ఐ థింక్ ఈ ఇయర్ డిసెంబర్ కల్లా కొన్ని వాణిజ్యపరమైనటువంటి ఒప్పందాలు ఉన్నాయి. ఎవరికి? అమెరికా ఇండియాకి వాణిజ్యపరమైనటువంటి ఒప్పందాలు ఉన్నాయి. ఈ వాణిజ్యపరమైనటువంటి ఒప్పందాలను వీరు ఇంకా ఎక్కడ కూడా ఎటువంటి డిసిషన్ తీసుకోలేదు, భారతదేశం ఎటువంటి డిసిషన్ తీసుకోలేదు. కానీ ముందే ట్రంప్ గారు ఏమని చెప్తున్నారంటే, మొత్తం కూడాను అయిపోయింది, భారతదేశం మొత్తం ఒప్పేసుకుంది అని చెప్పేసి చాలా స్పష్టంగా ఆయనేమో డిక్లేర్ చేసేస్తున్నాడు. ఎంత ఎంప్రాసింగ్ సిచ్యువేషన్లో మన దేశాన్ని ఆయన నెట్టివేస్తున్నాడో దీనివల్లనే అర్థమవుతుంది. ఇంకో చాలా 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 ఇంపార్టెంట్ అంశం ఏంటంటే, పాకిస్తాన్తో మనకి జరిగినటువంటి ఏదైతే దారుణమైనటువంటి సంఘటన ఉందో ఆ సంఘటనని సైతం కూడా మన జరిగినటువంటి G7 కంట్రీ సమావేశంలో కూడా ప్రస్తావించలేదు. ఇంకా 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 లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇది మట్టుకు నాకు నిజంగా ఎలా నవ్వాలో ఎలా చేయాలో నాకు అర్థం కాలేదు. ఆ ఆసిమ్ మునీర్, పాకిస్తాన్కి చెందినటువంటి సైన్యాధిపతి, ఆ ఆసిమ్ మునీర్ చేసినటువంటి స్టేట్మెంట్స్ మీకు గుర్తున్నాయా? వాడు చెప్పినటువంటి మాట ఏమిటంటే, మేము ఇక్కడ భారతదేశానికి వచ్చి బాబ్రీ మసీద్ ఏదైతే ఇప్పుడు రామ జన్మభూమి రావణ మందిరాన్ని కట్టారో దాన్ని మేము కూల్చేసి మళ్ళా మేము అక్కడ బాబ్రీ మసీద్ కడతాము అని చెప్పేసి నోటికి వచ్చినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా భారతదేశంలో ఒక రకమైనటువంటి మత కలహాలను సృష్టించాలని చెప్పేసి ఆడిన నాటకము, పన్నిన పన్నాగాన్ని భారతదేశ ప్రజలు కుల మత వర్గ వర్ణ వైషమ్యాలు లేకుండా మనం అందరం కలిసికట్టుగా దాన్ని తిప్పికొట్టాము ఆపరేషన్ సింధూర్లో భాగంగా. కానీ ఇతను చేసినటువంటి పొరపాటు ఏమిటంటే, ఆ ఆసిమ్ మునీర్ని ట్రంప్ తన యొక్క వైట్ హౌస్ పిలిపించుకొని కూర్చొని అతనికి సకల మర్యాదను ఇస్తాడు. అదే టైంలో మోదీ గారిని కూడాను ఆహ్వానిస్తాడు. కానీ మోదీ గారు అక్కడికి వెళ్ళరు. ఒకవేళ వెళ్ళుంటే దాదాపు 40 కోట్ల మంది ప్రజలకు అధినేత నా ప్రధాని. నా ప్రధాని వస్తే కనుక కొంతమంది వేల మంది, లక్షలాది మంది ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కానీ కంప్లీట్గా క్లాప్స్ కొడుతూ ఆయన్ని ఆహ్వానిస్తారు. ఎవడు? ఆసిమ్ మునీర్ ఎవరు? ఆసిమ్ మునీరు ఒక సైనాధిపతి. ఒక సైనాధిపతిను ఒక భారతదేశ ప్రధాని ఈక్వల్గా చూపించే ప్రయత్నం ఏదైతే ట్రంప్ చేస్తున్నాడో ఇది ఎంత దారుణమైనటువంటి అంశం మీరు ఒకసారి గమనించారు. కాబట్టి ట్రంప్ యొక్క వ్యవహార శైలి పూర్తిగా భారతదేశానికి, భారతదేశం యొక్క ఆత్మ గౌరవానికి దెబ్బతీసే విధంగా ఉంది. నా దేశ ప్రధానిని నువ్వు ఈ రకంగా చేయడానికి? ప్రస్తుతం అసలు పాకిస్తాన్ రోల్ ఏంటి? లైక్ 2 దేశాలకి బాగా నష్టం జరిగింది, ఇప్పుడు ఒకరిలో ఒకరు క్షమించమని కోరుకుంటున్నారు. బట్ ఇది పీస్ వరకు వెళ్ళాలి అంటే ఏం చేయాలంటారు? ఇది పీస్ వరకు వెళ్ళాలంటే కనుక దీనికి ఒకటే ఒక మార్గం. చూడండి, మీకు ఒక న్యాయం, నాకు ఒక న్యాయం ఉండదు. ఇప్పుడు ఇజ్రాయిల్ ఏమంటుంది, చూడండి నా హాస్పిటల్ని కూల్చేశారు, ఇక్కడ మా జనాలపై మీరేమో దాడి చేస్తున్నారు అని చెప్తున్నా. మళ్ళీ మొన్నటి దాకా నువ్వు చేసింది ఏంటి? లక్షల మంది ప్రాణాలను నువ్వు పొట్టన పెట్టుకున్నావు కదా. ఆ పాలస్తీన్ ప్రజలు, గాజా ప్రజలు చేసినటువంటి
తప్పు పని ఏమిటి? సరే కాసేపటికి ఇరాన్ కాసేపటికి ఆటం బాంబ్ని తయారు చేసుకుంటుంది అని చెప్పి అనుకున్నాం. పాకిస్తాన్ కన్నా దారుణమైనటువంటి దేశం అయితే ఇరాన్ కాదు కదా. సరే మీరు అసలు ఇరాక్ని పూర్తిగా మీరు అసలు పూర్తిగా సర్వనాశనం చేసేసారు. దాని తర్వాత ఏమైంది? ఏమైనా మీరు తాలిబాన్స్ని అడ్డుకట్ట వేయగలిగారా? ఈ రోజున తాలిబానే అధికారం చేజిక్కించుకుంది. ఈ రోజున తాలిబాన్తోనే మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడాను సత్సంబంధాలు మెయింటైన్ చేస్తున్నాయి, ఇంక్లూడింగ్ భారతదేశం. ఇప్పుడు అసలు ఇరాన్ అణుబాంబులు వేస్తారని హెచ్చరిస్తుంది. అసలు ఉంటే కదమ్మా వేయటానికి, అది లేవు అని చెప్పేసి అమెరికన్ ఇంటెలిజెన్స్ వ్యవస్థనే చాలా స్పష్టంగా చెప్తుంది. ఇదంతా ఏం లేదు, జస్ట్ దాన్ని ఆసరాగా చేసుకొని ఒక రకమైనటువంటి ఆధిపత్యాన్ని సంపాదించాలి అని చెప్పేసి కుట్ర. కానీ మీరు ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఇరాన్ గురించి 10 సంవత్సరాలు ఇరాక్లో అమెరికా సైన్యం ఉంటే కనుక 10 సంవత్సరాలు కూడాను ఇరాన్ మద్దతుగా ఇరాక్లో తన సైన్యాన్ని ఉంచింది. కానీ అమెరికా ఏం చేసింది? రాత్రికి రాత్రి ఎవరిని చెప్పా పెట్టకుండా మొత్తం వదిలి పారిపోయింది. ఈ రోజున తాలిబాన్స్ మళ్ళీ అక్కడ పూర్తిగా ఆధిపత్యాన్ని సంపాదించి వారి యొక్క సామ్రాజ్యాన్ని ఎస్టాబ్లిష్ చేసి గవర్నమెంట్ని ఎస్టాబ్లిష్ చేశారు. మనం అందరం కూడాను ఆ తాలిబాన్లతో ఇప్పుడు మేము సత్సంబంధాలు మెయింటైన్ చేస్తున్నాం. అదేవిధంగా మీరు చూసుకుంటే కనుక హిజ్బుల్లా ఉంది, లేకపోతే ఇంకో టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఉంది. దేన్ని నువ్వు మట్టి కల్పించావు? 10 సంవత్సరాలు ఇరాక్ పై నువ్వు యుద్ధం చేసి ఏం సాధించావు? కాబట్టి శాంతి నెలకొల్పాలంటే కనుక న్యాయం జరగాలి. న్యాయం ఏంటి? అందరికీ ఒకటే న్యాయం కదా. నువ్వు అక్కడ లక్షలాది మంది ప్రజల యొక్క ప్రాణాలను నువ్వు తీసి ఈ రోజున నేను త్యాగం చేస్తున్నాను, నా కొడుకు పెళ్లి నేను వాయిదా వేసుకుంటున్నాను అని చెప్పి, అంటే ఎంత దారుణం చూడండి. లక్షల మంది ప్రాణాలు ఎక్కువనా, లేకపోతే నీ కొడుకు పెళ్లి నువ్వు పోస్ట్పోన్ చేసావని చెప్పేసి అది త్యాగమా? ఏది గొప్పది? అంటే ప్రపంచం ఎటువైపు వెళ్తుంది? న్యాయం ఎటువైపు ఉంది? చిన్న చిన్న పసిపిల్లలు ఆకలితో అలమటిస్తున్నటువంటి వారిపై నువ్వు తూటాలు పేల్చి వారి యొక్క ప్రాణాలు తీసుకున్నటువంటి నరహంతకుడు ఇజ్రాయిల్. మరి అలాంటప్పుడు అటువంటి ఇజ్రాయిల్కి వ్యతిరేకంగా ఉండాలా? పాలస్తీనాలో గాజాలో ఏ రకంగా అయితే 1942 కన్నా ముందు భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో అనేక మంది అసూలు బాసారో, వారికి ఆ గాజా ప్రజలకి ఏంటి డిఫరెన్స్? వారు కూడాను వారి యొక్క స్వాతంత్రం కోసం వారు పోరాడుతుంటే మేము కూడాను అదేవిధంగా మా యొక్క స్వాతంత్రం కోసం మన పూర్వీకులు పోరాడారు. ఒకవేళ అది తప్పైతే కనుక ఇది కూడా తప్పే. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం ఏమిటంటే ఇజ్రాయిల్ చేస్తున్నటువంటి దమనకాండని మనం ముక్త కంఠంతో ఖండించాలి. ప్రపంచ దేశాలన్నీ కూడాను ఖండించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. కెమెరామెన్ ప్రసాద్తో అథా మొహమ్మద్, RTV విజయవాడ. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.